ఇక తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి దర్శనాల ఏర్పాట్లపై రివ్యూ చేశారు. టీటీడీ పాలక మండలి అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత సమావేశమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. గత ఏడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా టోకెన్ల కోసం ఏర్పడినటువంటి తొక్కిసలాట్లో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. సో కీలక ఆదేశాలు అలాగే సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా టీటీడీ పాలక మండలి మీటింగ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సునీల్, తిరుమల తిరుపతి దేవస్థానము ఈ నెల 30, 31 అదేవిధంగా జనవరి 8 వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనాల ద్వారా భక్తుల్ని దర్శనానికి అనుమతించింది. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి అంటే డిసెంబర్ 30, 31 ఈ 2 రోజులు అత్యంత కీలకమైన రోజులు. ఈ కీలకమైన రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఆన్లైన్ ద్వారా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించడం జరిగింది. దాదాపుగా 1,80,000 టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించారు. అయితే ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా అన్న దాని మీద ఇవాళ రాష్ట్ర మంత్రులు ఏకంగా తొలిసారిగా టీటీడీ ఈ రకంగా రివ్యూ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎవరైతే అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, హోమ్ మినిస్టర్ అనిత, ఈ ముగ్గురు కూడా ఇవాళ తిరుమలలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులతో అంతా కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగిన దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాళ్ళు ఈ సమావేశంలో టీటీడీకి ఒక దిశానిర్దేశం కూడా చేశారు. అంటే తొలిసారిగా మంత్రులు ఏకంగా తిరుమల మీద ఫోకస్ పెట్టి ఈ రకంగా తిరుమలలో అంటే వైకుంఠ ఏకాదశి మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.